ఇది ఏ మాయాజాలం కాదు. ఇది గాలిలో ఊగుతూ నిలబడి ఉన్న 70 టన్నుల బరువైన రాతి స్తంభం. 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ దీనిని కదిలించడానికి ప్రయత్నించాడు. అప్పుడు జరిగినది అతన్ని షాక్కు గురిచేసింది. పూర్తి ఆలయం కూలిపోవడానికి దగ్గరగా వచ్చింది. ఆ ఇంజనీర్ అక్కడ నుంచి పారిపోయాడు. కాని ఒక ప్రశ్నను వదిలి వెళ్లాడు. ఇంత భారీ రాతి స్తంభం గాలిలో ఎలా నిలబడి ఉంది? ఈ రోజు కూడా ప్రజలు ఈ స్తంభం కిందగా వస్త్రాన్ని ఆర్పారగా తీసుకెళ్లి మొక్కులు మొక్కుతారు. అయితే ఈ స్తంభం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈ రహస్యపు మొదటి సంకేతం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. ఇది అదే పవిత్ర భూమి. ఇక్కడే రావణుడి నుంచి సీతాదేవిని కాపాడుతూ గాయపడిన పక్షిరాజు జటాయువు తన ప్రాణాలు విడిచాడు. శ్రీరాముడిక్కడికి వచ్చినప్పుడు మరణాసన్నుడైన జటాయువుకు మోక్షం ప్రసాదిస్తూ లే పక్షి అంటే లేవు పక్షి అని అర్థం. ఈ దివ్య సంభాషణ నుంచే ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం శ్రీరామునికి కాకుండా శివుని అత్యంత ఉగ్రం మరియు శక్తివంతమైన రూపమైన వీరభద్రస్వామికి అంకితమైంది. ఈ ఆలయం శివుని ఆ పరమ శక్తివంతమైన రూపాన్ని పూజించేందుకు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం నుంచి కొద్ది దూరంలో ఒకే రాతిని చెక్కి నిర్మించిన భారతదేశంలోనే అత్యంత భారీ నంది విగ్రహం ఉంది. ఇది 27 అడుగుల పొడవు మరియు 15 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయం లోపల ఒకే రాయితో చెక్కబడిన ఈ విశాలమైన నాగలింగం ఉంది. దీనిని శిల్పులు కేవలం 1 గంటలోనే చెక్కారని చెబుతారు. ఇదే ప్రాంతంలో ఒక భారీ పాదముద్ర ఉంది. అందులో ఏ కాలంలోనైనా రహస్యంగా నీరు నిండే ఉంటుంది. దానిని ప్రజలు స్వయంగా శివుడి పాదముగా భావిస్తారు. శివుని భక్తులందరూ కామెంట్లలో తప్పకుండా హరహర మహాదేవ అని రాయండి.